రోజు టిఫిన్ వచ్చేసి దోశ చేశాను. దోశ తినుకుంటూ కబుర్లు ఆడుకుందాం. ఈ రోజు అయితే ఫుల్ హ్యాపీ. మా అన్న ఫోన్ చేశాడు, బావా పండగ చేసుకుంటున్నాం, చెల్లెను ఇంకా పిల్లలు తీసుకొని రా అని. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశాడు కదా, మస్తు హ్యాపీ. నిజం చెప్పాలంటే పెద్ద ఆప్కి నేనంటే మస్తు ఇష్టం. మా పెద్ద ఆప్కి 3 కొడుకులే, ఆడపిల్లలు లేరన్నమాట. నాకైతే మస్తు ప్రియారిటీ ఇస్తుండే. ఒక్కరోజు పోకుండా ఏంటి దివ్య మేడం చాలా బిజీయా అని కోపంగా నవ్విస్తుండేవాడు. కాకపోతే మా తాత, మా నానమ్మ, మా పెద్ద ఆపు 5గురితో ఒక్కటే ఒక్క ఆడబిడ్డ అని యువరాణిలాగా పెంచారు. మా తాత మా నాన్నమ్మ చనిపోయినప్పుడన్నా నేను అంత బాధపడలేదు. మా పెద్ద ఆపు చనిపోయినప్పుడు నాకు మస్తు బాధ అనిపించింది. ఇప్పటికీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అన్నమాట. ఇక పెద్ద ఆపు పోతుంది, అన్నలు ఉన్నారు కదా అని ధీరతోటి ఉండేదాన్ని. కాకపోతే గొడవల వల్ల దూరమైన. నేను ఒక్కటే చెప్తాను, ఆడపిల్లలాగా అన్నదమ్ములం, అక్కజెల్లలం కట్టై కాలినాక తల బాదుకున్నా మన బంధాలు కుదరవు కదా. అందుకే ఉన్నప్పుడే కోపాలు, పంతాలు, ఈగోలు పక్కకు పెట్టి చెయ్యని ఇచ్చినప్పుడు చెయ్యి తీసుకొని వాళ్ళకి విలువిచ్చిన వాళ్ళం అవుతాం. మనం కూడా కలుపుకుంటూ పోతే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. మా 5 అన్నలు మంచోళ్ళే, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ. నేను మా మేనత్తలానే కావచ్చు ప్రతి దానికి ఫీల్ అయిపోతాను. దేవుడా, ఈ వీడియో మాత్రం మా మేనత్తలు చూడకుండా చూడు, లేదంటే పండగకి వస్తే నా పండుగ చేస్తారు. ఏదో నవ్వుకుంటూ చెప్తాను, అందరూ మంచోళ్ళే, అందరూ హ్యాపీగా ఉండాలి అంతే.